పెద్ద ట్రక్ పడిపోయింది చూడండి. హైవేలో చాలా నిదానంగా పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము గుత్తి కోటను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. చెన్నై కొత్తపల్లి నుండి బయలుదేరి వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ నుండి దాదాపు ఒక 90 కిలోమీటర్స్ ఉండొచ్చు గుత్తి కోట. సునందమ్మ మెస్ సెంటర్ అని ఉంది చెన్నై కొత్తపల్లిలో. అక్కడ ఇడ్లీ వడ తినుకొని వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది టిఫిన్ అయితే. అక్కడ లోపల చిన్న హోటల్ అయినా చాలా టేస్టీగా ఉంది లోపల. ఇప్పుడైతే మనము బెంగళూరు టు హైదరాబాద్ హైవే ఉంది కదా, హైవే మీదుగా వెళ్తూ ఉన్నాము. చూడండి, ఇప్పుడైతే ఒక 7:30 అవుతుంది టైము. మార్నింగే బయలుదేరాము మేము. మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మధ్యలో టిఫిన్ చేసుకొని ఒక 9:30 కావచ్చు గుత్తికి వెళ్ళడానికి. చూద్దాం. ఫస్ట్ టైం గుత్తికి వెళ్తాను. అంటే ట్రైన్లలో మనం స్టేషన్లో చూసేది మాత్రమే. స్టేషన్లో మాత్రమే చూస్తాము గుత్తి. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ గుత్తికే వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉందో కోట. చాలా ఫేమస్. ఇది వచ్చేసి మన ఇండియాలోనే అతిపెద్దది రెండవ కోట. మన ఇండియాలో అతిపెద్ద రెండవ కోట ఇది, గుత్తి ఫోర్ట్. చూద్దాం. పెనుబోలు ఇక్కడ లెఫ్ట్ అనుకుంటా. పెనుబోలు పెట్రోల్ ట్యాంకర్స్ 1 2 వెళ్తాండాయి. పెట్రోల్ ట్యాంకర్స్ భారత్. ఇక్కడ నుండి హైదరాబాదు 385 ఉంది, అనంతపూర్ 30 ఉంది. 30 + 50 80 కిలోమీటర్స్ వెళ్ళాలి. బాగా కూల్గా ఉంది. 10 డేస్ నుంచి కొద్దిగా వర్షాలు కూడా అప్పుడప్పుడు బాగా పడుతున్నాయి కాబట్టి వేడి అనేది తగ్గింది. పైన అన్ని బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్ ధర్మవరము, స్ట్రైట్ వచ్చేసి హైదరాబాదు, కర్నూలు, అనంతపురం మెయిన్ ప్లేస్లు అవి. కనగానపల్లి రైట్ సైడ్. ఇక్కడ సర్కిల్ ఉంది. కనగానపల్లికి ఇక్కడ రైట్ అనుకుంటా. కరెక్ట్, ఇక్కడ సర్కిల్ ఉంది. హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది. ఫ్రెండ్స్, ఏదో పడిపోయింది చూడండి, ఏదో ట్రక్. ఎక్కువ లగేజ్లు వస్తుంటాయి కదా, లగేజ్లు తీసుకొస్తా అంటారు కదా, పెద్ద ట్రక్ పడిపోయింది చూడండి. హైవేలో చాలా నిదానంగా పోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 3 నిలిపినారు. 3 ట్రక్కులు ఉన్నాయి ఇక్కడ. ఒక ట్రక్ అయితే పడిపోయింది. ఇవంతా లాంగ్ జర్నీ వెళ్తాయి కాబట్టి బెంగళూరు నుండి హైదరాబాదు
ఏదో స్టాక్ తీసుకొని పోతా అంటారు. ఆ స్టాక్ తీసుకొని పోయే సమయంలో ఇక కిందకి వెళ్ళిపోయింది. చాలా బాగుంది. ఇక్కడ పైన ఏదో చిన్న ఆలయం కూడా ఉంది కొండ పైన, నియర్ అనంతపూర్. బాగుంది. ఏదో ఇక్కడ నుండి ఇంకా 19 కిలోమీటర్లు ఉంది అనంతపూర్. అక్కడ నుండి 50 గుత్తి. అనంతపూర్లోకి వచ్చేసినాము. చూడండి కింద వచ్చేసి మనము ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైట్ తీసుకుంటే మనము అనంతపూర్కి వెళ్తాము, లోపలికి, టౌన్ లోపలికి. ఇదే ఇక్కడ ఈ పక్కన ఉండేవన్నీ హైవే పక్కన ఉండే హోటల్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి ఇంకా గుత్తి 58 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్నీ, ఇదంతా అనంతపూరే. ఇంకా అనంతపూర్ జిల్లా. బాగా డెవలప్ అయింది అనంతపూర్. ఇంకా స్టూడెంట్స్కి ఎక్కువ ఇంకా గుర్తొచ్చేది చాలామందికి ఎస్కే యూనివర్సిటీ. ఇక్కడ మీకేం గుర్తొస్తుందో అనంతపూర్ అంటే కామెంట్ చేయండి. అనంతపూర్ ఎవరైనా ఉంటే. ఇదంతా అనంతపురం. హలో అనంతపురం. ఇప్పుడు అనంతపూర్లో ఒక ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఇదే వెళ్తున్నాము. గుత్తికి ఇంకొక 50 ఉండొచ్చు అంతే. 52 కిలోమీటర్స్. ఇదంతా అనంతపురం. ఆల్మోస్ట్ మనము ఇక్కడ అనంతపూర్ దాటుకొని వెళ్తున్నాము. కింద బ్రిడ్జ్ కింద మనం వెళ్ళాలి. అనంతపూర్ టౌన్ లోపలికి వెళ్ళాలంటే పోతున్నాం. చూడండి ఇక్కడ పక్కనే ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్ళి మనము రైట్ తీసుకుంటే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. శ్రీకృష్ణుడు రాధా టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అనంతపూర్లో. అది ఫేమస్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. హైవే పక్కనే ఉంటుంది టెంపుల్. ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు, కాలేజీలు చాలా అయితే ఉన్నాయి. చేసుకున్నా చూడండి బాగుంది బ్రిడ్జ్ మాత్రం. ఇది కొత్తగా రీసెంట్గా అయిందో, రీసెంట్గా కాలేదు, కొద్దిగా కొన్ని సంవత్సరాలు అయింది. చూడండి బాగుంది రోడ్డు మాత్రం. నైస్ ప్లేస్. కొత్తగా కూడా కొన్ని బ్రిడ్జ్లు, అండర్ పాసులు అనేవి రెడీ అయినాయి ఇక్కడ అనంతపురంలో. బాగుంది వ్యూ. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది సండే కాబట్టి. సండేనా ఈ విధంగా ఉంటుందో, ఎప్పుడు ఇట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే బాగానే ఉంది, ఫ్రీగా వెళ్ళిపోవడానికి. చూద్దాం. ఇస్కాన్ టెంపుల్ అని చెప్పాను కదా అనంతపూర్లో. మనం అయితే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉన్నాం. చూడండి ఇక్కడ రైట్ తీసుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్తే ఇస్కాన్ టెంపుల్. చూడండి ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇంకా గుత్తి ఇక్కడ నుండి 49 కిలోమీటర్లు. ఇంకొక 1 అవర్లో మనం గుత్తికైతే వెళ్ళిపోవచ్చు. ఇదంతా అనంతపురం అయిపోయింది. ఇంకా అనంతపురము. ఓ ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి. పక్కన సిమెంట్తో నిర్మించినారు. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇస్కాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం బాగా పెద్దగానే పెట్టినారు బయట. ఇప్పుడు చాలా చోట్ల అయితే విగ్రహాలు అయితే చాలా బాగా, కొన్ని చోట్ల సిమెంట్ కడుతున్నారు, కొన్ని చోట్ల రాతి విగ్రహాలు అనేవి చెక్కిస్తున్నారు.
హిందూపూర్లో కూడా 2 చోట్ల, ఒక చోట పూర్తి అయిపోయింది, ఇంకో చోట చెక్కిస్తున్నారు. ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహము, రాతి విగ్రహము. గుత్తి, హైదరాబాదు అన్నీ ఇట్లే పోయేదే. ఇంకొక 30 చేంజ్ ఉంటుంది అనుకుంటా గుత్తికి. రోడ్డు మాత్రం బాగుంది పోవడానికి. 10-15 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది చూడండి. చుట్టూ కొండలు, లెఫ్ట్ సైడ్ నిమ్మ చెట్లు, అన్ని నిమ్మ చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొండలు కూడా బాగున్నాయి. ఇక్కడ పామిడి కూడా దగ్గరలోనే ఉన్నాం, పామిడికి దగ్గరలో ఉన్నాము. పామిడి అంటే అందరికీ తెలిసిందే కదా, బట్టలు చాలా ఫేమస్ ఇక్కడ. హోల్సేల్ ధరల్లో ఇక్కడ బట్టలు దొరుకుతాయి. చీరలు కానీ, నైటీలు కానీ, లంగాలు కానీ, బనియాన్లు కానీ, లుంగీలు, ఇన్నర్ వేర్స్ మొత్తం అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి పామిడిలో. చాలా స్టాక్ ఉంటుంది. అంటే చిన్న షాపులలో ఉంటారు కదా, రోజుకి 5,000 10,000 వ్యాపారం చేసే షాపులలో మొత్తం అందరూ ఇక్కడ పామిడి నుండే స్టాక్ అనేది తీసుకొని వెళ్తారు వాళ్ళ షాపులకు. అంత ఫేమస్. వాళ్ళు వచ్చేసి ముంబై నుంచి స్టాక్ అనేది తీసుకొస్తారు, గట్టాలు. అక్కడే కాదు, పామిడిలోనే కాదు, పామిడికి 40-50 కిలోమీటర్ల దూరం నుండి, 40-50-100-200 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి పామిడిలో బట్టలు తీసుకొని వెళ్తారు. ఇక్కడ అనంతపురం జిల్లా వాళ్ళు కూడా వస్తారు చాలామంది. అనంతపురంకి దగ్గర కాబట్టి పామిడి. ఓకే పెన్నా వస్తుంది, పెన్నా. ఓకే పెన్నార్ బ్రిడ్జ్ ఇదేనంట. ఓ చాలా పెద్దగా ఉంది. అక్కడ ఏదో ఓల్డ్ టెంపుల్ కూడా ఉంది పక్కన, కనిపిస్తుంది. ఇక్కడంతా మనకు అంటే వర్షం బాగా పడినా కూడా నీళ్ళనే పోయినాయి అనుకుంటా ఈ బ్రిడ్జ్ కింద. చూడండి ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జ్. వెడల్పు కూడా జయమంగ్లీ, పెన్నా నది, జయమంగ్లీ 2 కలిసిపోతాయా? 2 కలిసి ఇలా డౌన్కి వెళ్తాయంట. ఓకే ఇక్కడ ఏదో ఊరు కూడా ఉంది పక్కన. బ్రిడ్జ్ కూడా చూడండి చాలా వెడల్పు, అంత బాగుంది. ఇక్కడ నుండి గుత్తి 21 ఉంది, ఇంకా 21. కొండూరు మా ఏరియాలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కొండూరు. ఒక ఊరు వచ్చేసి ఒక 10 పేర్లు ఉంటాయి అనుకుంటాను ఒకే ఊరు పైన. కొండూరులో ఒక 5, వెంకటాపురము అనే పేర్లు ఒక 5. ఇవన్నీ నేనే 4-5 సార్లు చూసిన వెంకటాపురం అయితే. మా ఏరియాలోనే 20-30 కిలోమీటర్లకు ఒక వెంకటాపురం ఉంటుంది. కర్ణాటకలో ఒక వెంకటాపురము, ఆంధ్రాలో ఇంకా 2-3 చూసిన వెంకటాపురాలు. కొండూరు మా ఏరియాలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ కృష్ణా డిస్టిక్లో ఒకటి ఉంది, జీ కొండూరు అని. ఫ్రెండ్స్ అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, డెడ్ అండ్ స్ట్రైట్, అదే అనుకుంటా గుత్తి కోట. మనమైతే ఇప్పుడు గుత్తి కోటకి దగ్గరలో ఉన్నాము. అంటే గుత్తి కింద టౌన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. టౌన్ కూడా ముఖ్యమే కదా మనకు గుత్తితో పాటు. అంటే అప్పుడు బయట ఎలా ఉందంటే, అది కోట అనేది చాలా పెద్దదంట. కాలక్రమేణా కోటను కొంచెం తగ్గించి కోటని టౌన్ని ఏర్పాటు చేసినారు. అంటే ఇల్లు అనేవి కట్టుకున్నారు అనే చరిత్ర చెబుతుంది. చూద్దాం. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది టైము, మార్నింగు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా 10కి స్టార్ట్ అయితే ఒక
2 అవర్స్లో మొత్తం అంతా కంప్లీట్ కావచ్చు, చూద్దాం. 2 అవర్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాము. ఒక 1 o'clock అంతా కంప్లీట్ చేసుకుంటే ఇంకా కింద చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంట, 1-2 కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గుత్తిలో కూడా కొన్ని ప్లేసులు చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము, చూద్దాం. నేను అటు మన హిందూపూర్ అతను మన ఫ్రెండ్ వచ్చినాడు, అతను కూడా యూట్యూబరే, అతన్ని కూడా వీడియోలో చూపిస్తాను. అందరూ ఇస్మార్ట్ బన్నీ నరేష్ అని, ఆయన కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆయన వచ్చేసి అన్ని పురాతనమైన పురాతనమైన గుళ్ళు, దేవాలయాలు, కొండలు అన్నీ చూపిస్తుంటాడు. చుట్టుపక్కల ఉండేవన్నీ, మన ఆంధ్రాలో ఉండేవి, బయట అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మంచి మంచి వీడియోలు అనేవి చేస్తుంటారు ఆయన. అందరూ సపోర్ట్ చేయండి అతనికి కూడా. ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది, చూద్దాం. డోన్ 59. డోన్లో వచ్చేసి రైల్వే జంక్షన్, చాలా పెద్దది రైల్వే జంక్షన్. గుత్తి, గుంతకల్లు, తర్వాత డోను, గుంటూరు, విజయవాడ, ఇవి మెయిన్ జంక్షన్లు, చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడైతే గుత్తి లెఫ్ట్ చూపిస్తుంది, అక్కడ సర్కిల్లో వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలనుకుంటాను. కర్నూలు వచ్చి స్ట్రైట్ ఉంది, నేరుగా కర్నూలుకి వెళ్ళిపోతాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే గుత్తికి వెళ్తాము, చూద్దాం. ఆల్రెడీ బస్సులు అనేవి వెళ్తున్నాయి. గుత్తి కోట, ఓకే, బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి. గుత్తి కోటకి దారి. ఓ ఇక్కడ నుండి గుంతకల్లు కూడా దగ్గరలోనే ఉంది. గుత్తి 4, గుంతకల్లు 34. బాగుంది నంబర్స్, 4, 4, 3 ఒకటి తేడా. గుంతకల్లు 34, గుత్తి 4. ఓకే, మనము హైవే నుండి సింగల్ రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇంకా 4 కిలోమీటర్ల దూరంలో గుత్తి అనేది ఉంది. గుత్తి కోట కూడా కనిపిస్తుంది మనకు పైన, చూడండి. బాగుంది ప్లేస్ అయితే, చల్లగా ఉంది. బాగా వర్షం పడింది, అందుకే బాగా చల్లగా ఉంది. వెళ్ళిపోదాం గుత్తి దాకా. మంత్రాలయానికి చాలామంది వెళ్తారు కాబట్టి కర్ణాటక వాళ్ళు అనుకుంటాను. కన్నడ వాళ్ళు పెట్టిండొచ్చు హోటల్స్ కూడా, రెస్టారెంట్లు, హోటళ్ళు కన్నడ వాళ్ళే పెట్టి ఉండవచ్చు. బా, వ్యూ చూడండి, భలే ఉంది ఇక్కడ. గుత్తి కోట. ఊరు తక్కువ కనిపిస్తుంది, కోట ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఊరు తక్కువ, కోట ఎక్కువ అన్నట్లుంది ఇది గుత్తి. స్టార్టింగ్ ఇక్కడ నుండి అనుకుంటా గుత్తి, చూద్దాం. ఎవరితో అడగాల కోటకు వెళ్ళే దారి. కోటకు దారి కనుక్కోవాలి ఇక్కడ, ఎలా వెళ్ళాలి అనేది. ఇక్కడ బోర్డు కూడా ఉంది, చూద్దాం.
ఇక్కడేమో గుంతకల్లు గుత్తి హైదరాబాద్ అని చూపిస్తుంది అది ఈ బోర్డు. ఎవరినైనా అడగాల, ముందుకు వెళ్ళి చూద్దాం. హలో గుత్తి. ఇదంతా గుత్తి టౌను. పర్వాలే, బాగానే ఉంది గుత్తి కూడా. ఓయో మంకీ చూడండి వెళ్ళిపోతుందా. ఓ గుత్తిలో ఇది మెయిన్ సర్కిల్ అనుకుంటా. చూడండి గుత్తి కోట ఇక్కడే అనుకుంటా. రైటా కాదు, ఇక్కడ రైటా లెఫ్టా స్ట్రైటా? బ్రదర్ అడుగుదామా? ఈ పక్కే కదా. ముందర పోయి తిప్పుకోమంట. శ్రీకృష్ణదేవరాయల రాజు. అవునవునవును. ఓకే ఓకే, మెయిన్ సర్కిల్ అనుకుంటా ఇక్కడ గుత్తిలో. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఉంది. తాడిపత్రి నెల్లూరు అని చూపిస్తుంది రోడ్డు. కడప తిరుపతి. ఇదేనా కోటకు దారియా? కోటకు దారి ఇదేనా? ఏమన్నా చూపించిండ్రా ఎవరన్నా? చూస్తా. అవునా, ఓకే. అక్కడ ఒక ఆయనతో అడుగుతామండు. అన్నా గుత్తి కోటకి ఎట్లా వేదే? గుత్తి కోట కొండకి దారి ఎట్లా? మెయిన్ రోడ్డా? రైట్కా? ఓకే ఓకే. ఇట్లా బైక్ వెళ్తుంది కదా, ఇది రాంగ్ రోడ్ కదా. మనం గుడ్డిగా మాత్రం రాకూడదా? గుడ్డిగా మాత్రం రాకూడదు ఎప్పుడైనా కానీ. నాకు ఎప్పుడైనా అంతే తెలిసినా కూడా ఒకసారి అడుగుతాను. ఆ సర్కిల్లోనే ఇది వచ్చేసి నెల్లూరు, దీనికి పోయే రోడ్డు నెల్లూరు కర్నూలు. ఆ సర్కిల్లోనే మనం స్ట్రైట్ పోవాలా. పిల్లాడు మంచి ఊపు మీద ఉన్నాడు, ఆరాన్ని కొట్టుకొని పోతానే ఉన్నాడు. మేము రాంగ్ రూట్ వచ్చాము. ఇలాగ ఈ సర్కిల్ గాంధీ సర్కిల్ అంటే ఇది గాంధీ సర్కిలే కదా చెప్పింది వాళ్ళు. గాంధీ సర్కిలే కదా ఆయన చెప్పింది. గాంధీ సర్కిల్ని ఇంకో స్ట్రైట్ అనే. ఓకే, మనం ఇలాగ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇంద్రమ్మ చూద్దాం, ఇలాగ స్ట్రైట్ పోదాం. ఒకటే రోడ్డు అన్నారు. గాంధీ సర్కిల్ ఒకటే రోడ్డా, ఇక్కడ నుండి ఒకటే రోడ్డా తెలియదు, చూద్దాం. ఇది బస్ స్టాండ్, ఈ లెఫ్ట్ సైడ్ గుత్తి బస్ స్టాండ్. ఇదంతా గుత్తి టౌను. ఓ గాంధీ సర్కిల్ ఇది. అది వచ్చేసి ఇంద్రమ్మ సర్కిల్ అనుకుంటా. ఇదైతే గాంధీ సర్కిల్ ఫిక్స్. ఇది గాంధీ సర్కిల్. చూడండి గాంధీ తాత బాగా కూర్చో అన్నాడు. స్ట్రైట్ కదా, రైటా? ఓకే ఓకే, కోటకు రైట్. ఇక్కడ రైట్ తీసుకోవాలి. కోటకు దారి. ఈ టౌన్లో యాడ దిగుతాడు దూరేస్తారు జనాలు.
గాంధీ సర్కిల్ నుండి ఒకటే రోడ్డు. ఇది మార్కెట్ అనుకుంటా. అన్ని షాపులను ఉన్నాయి చూడండి. ఓకే ఓకే. గుత్తి కోట కూడా కనిపిస్తుంది చూడండి, ప్రహారీ కూడా పైన. ఇక్కడికైతే ఫైనల్గా మనం గుత్తి కోట దగ్గరికి అయితే వచ్చేసిన. 9:30కి వచ్చేస్తాం అనుకున్నాము, కానీ కొద్దిగా ఓ చోట ఆగాం కాబట్టి కొద్దిగా లేట్ అయింది. 10కి అంతా రీచ్ అయిపోయినాం గుత్తికి. కోటకు దారి ఇదేనా? ఇదా ఓకే. చిన్న రోడ్డు, సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో రైట్ లెఫ్ట్ రెండు వస్తాయి. లెఫ్ట్ తీసుకోకూడదు, మనం నేరుగా వెళ్ళిపోవాలా. కోట పైకి వెళ్ళాలంటే నేరుగా స్ట్రైట్గా ఒకటే రోడ్డు. ట్రైన్స్ అనుకుంటా ఇది. చూడు ఏముందో, చాలా చాలా బాగుంది. గుత్తి కోట ఎంట్రన్స్ ఎలా కట్టినారేమో చూడండి. ఏముండయో గోడలు రాళ్ళతో. కోట ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇళ్ళు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా పోవాలా, ఎంత పైన వస్తానే ఉంది. చాలా పెద్ద టౌన్ అనుకుంటాను ఇది. లోపలికి ఎంత ఉందో చూడండి. అమ్మమ్మ, స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేకర్లు ఎన్ని ఉన్నాయి? స్పీడ్ బ్రేకర్లు ఎన్ని ఉన్నాయా? హైట్ ఉంది కదా ఇదే. రోడ్డు కూడా హైట్ అయింది, మనకు పోయేటప్పుడు ఈజీగా ఉంటుంది. అవునవునవును, హైట్ పెరుగుతుంది. ఇదంతా కొండనంతా తొలగించేసి కాలక్రమేణా ఇక్కడ ఊరు అనేది ఏర్పడింది. ఇట్లా నవ్వేదే ఇట్లే అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనము గుత్తి కోట దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే గుత్తి కోట. చూడండి, ఇదంతా మొత్తం ఇక్కడ నుండి ఇదంతా మొత్తం గుత్తి కోటే. ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. ఆల్రెడీ కొంతమంది వచ్చినారు చూడండి, సండే కాబట్టి. మనం ఇప్పుడు పార్క్ చేసి వెళ్దాము. ఫ్రెండ్స్, ఇది గుత్తి ఎంట్రన్స్, కోట ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. మనం అలా పైకి వెళ్ళిపోవాలి. ఇదంతా గుత్తి కోట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఈ గేట్ కనిపిస్తుంది చూడండి. ఈ గేట్ లోపలికి వెళ్ళి మనం మన ఆధార్ నంబరు, ఫోన్ నంబరు ఇచ్చి వెళ్ళాలి. దాంతోపాటు ఎంతమంది వ్యక్తులు వచ్చినామనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కోట గురించి తెలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.